హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. వీడియోలో క్రాకర్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో సారీ ఫర్ దాట్. ఇగ్నోర్ చేసేయండి అలాంటి నాయిస్. ఇప్పుడు దివాళీ టైం కాబట్టి తప్పదు. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, సో మీ పర్సన్ ఒక రొమాంటిక్ ఆఫర్తో మీ దగ్గరికి వస్తారు. ఒక రొమాంటిక్ లవ్ ఆఫర్తో. అది మీకు ఎలా అనిపిస్తుందంటే, ఓకే మీరు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మీ పర్సన్ మళ్ళీ అలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది మీకు. కానీ అదొక జెన్యూన్ ఆఫర్. ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. ఫ్యూచర్ అంటే మొత్తం షార్ట్ ఫ్యూచర్ కాదు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి ఇక్కడ మీ పర్సన్కి. అదే మీకు చెప్తారు మీ పర్సన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది మీ పర్సన్కి. మీ సైడ్ మాత్రం ఏం ప్రాబ్లం లేదు, మీ పర్సన్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే, తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్, రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఈ ఆఫర్తో ఎందుకు వస్తున్నారు అసలు మీ దగ్గరికి అని అంటే, ఇక్కడ మీ పర్సన్కి మీరు హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి ఒక జెన్యూన్ లవ్ ఆఫరే కాదు, బట్ మీ హెల్ప్ కోసం కూడా వస్తున్నారు. ఓకే, సో మీరు ఇదంతా చెప్పేసరికి మీకు మళ్ళీ ఎలా అనిపిస్తుందనంటే, ఓకే సో హెల్ప్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ ఆఫర్ ఇస్తున్నారు అని అనిపిస్తుంది మీకు. కానీ కాదు. ఇక్కడ ఏంటంటే, మీ పర్సన్ కొంచెం చైల్డిష్ నేచర్, చైల్డిష్ మెంటాలిటీ. బట్ కంపేర్ టు దేర్ పాస్ట్ ఎనర్జీస్ ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ ఎనర్జీలో ఉన్నారు. మెచ్యూర్డ్ మైండ్తో మీతో మాట్లాడడం అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్. బట్ తన ప్రాబ్లమ్స్ అన్నీ అసలు ఎందుకు వచ్చాయనంటే, బికాజ్ ఆఫ్ అదర్ కార్మిక్ ఎనర్జీ ఇన్ దేర్ లైఫ్. తను ఇంకెవరో కార్మిక్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల తనకి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ లోన్లీనెస్ అండ్ అట్లీస్ట్ క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది. అండ్ మేబీ మీరు హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ చేస్తారా లేదా అనేది అది మీ చాయిస్. ఓకే, బట్ మీ పర్సన్ ఇవన్నీ కూడా మీతో చెప్తారు. సో లేటర్ ఆన్ ఈ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఒక డీప్ బాండింగ్గా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు మీ పర్సన్కి. ఓకే, అంటే తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవాలని, తను అసలు హర్ట్ అయిందే తన పాస్ట్ వల్ల. సో ఆ పాస్ట్కి దూరంగా ఉండమని మీరు అడ్వైజ్ ఇస్తారు అండ్ మీరు డిమాండ్ చేస్తారు. పాస్ట్ నుంచి దూరంగా ఉంటే అప్పుడు మీ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని మీరు చెప్తారు. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మీ పర్సన్ సైడ్ నుంచే ఉంటాయి అన్నీ. జనరల్గా చెప్పాలంటే ఈ రీడింగ్ ప్రకారం మీ పర్సన్కి ఎవరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. అండ్ ఒక ఎంపరర్ ఎనర్జీ, ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్లా ఉంటారు ఒక్కొక్కసారి, కానీ ఒక్కొక్కసారి ఇమ్మెచ్యూర్ మైండ్, ఇమ్మెచ్యూర్ పర్సన్లా ఉంటారు. సో మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు ఎవరిని ఏమనేస్తారో చెప్పలేము. సో అలా ఉంటుంది. బట్ ఇక్కడ
ఈ పర్సన్ తను ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే తను ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళనే మ్యారేజ్ చేసుకుంటారు. సో అలానే ఈ పర్సన్ లైఫ్లో తన పాస్ట్ అనేది ఒక నైట్ మేర్లా మిగిలిపోయింది. అటు డిస్కనెక్ట్ అవ్వలేరు, రీకనెక్ట్ అవ్వలేరు. బట్ ఈ పర్సన్ లోన్లీగా ఉండిపోయారు. సో ఇఫ్ ఇన్ దట్ కేస్ తన పాస్ట్ మళ్ళీ తన లైఫ్లోకి రిటర్న్ అయితే మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు ఇక్కడ. సో అక్కడ అందుకే మీరు మీ పర్సన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఒక్కొక్కసారి రిక్వెస్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి డిమాండ్ చేస్తారు తన పాస్ట్ని కంప్లీట్లీ వదిలేయమని. కానీ మీ పర్సన్ ఏంటంటే కొంచెం సాఫ్ట్ పర్సన్ అనమాట. అంటే ఎవరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. తను ఎవరైతే హర్ట్ చేశారో ఆ పర్సన్ ఇంకా ఇష్టపడుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే. నా ప్రీవియస్ రీడింగ్స్లో కూడా ఇవే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఓకే. ఈ రీడింగ్ అసలు ఎవరికి రెజొనేట్ అవ్వచ్చు అంటే మేష, సింహ, ధనుష్ రాశులు, మిథున, కన్య, మకర రాశులు, ఈ తులారాశి అండ్ కుంభరాశి అండ్ వృశ్చిక రాశి, మీనరాశి, ఈ రాశుల వాళ్ళకి జనరల్గా ఇది రెజొనేట్ అవుతుంది. సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ అన్ని పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవ్వవు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ అయితే కాదు. ఓకే. సో అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ది అంటే, తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారు. మీ పర్సన్ కమ్యూనికేషన్ పంపిస్తారు, మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. తను ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాను అనేది చెప్తారు. అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ అడిగే ఛాన్స్ కూడా ఉంది మిమ్మల్ని. ఓకే. సో అది మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. ఈ రిలేషన్షిప్లో డీప్ బాండింగ్గా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ రిలేషన్షిప్ 100%. అండ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రీయూనియన్ నెక్స్ట్ 2 వీక్స్లో అవ్వచ్చు. అండ్ కమ్యూనికేషన్ మాత్రం నెక్స్ట్ 48 అవర్స్లోనే వస్తుంది. ప్రపోజల్ ఇస్తారు ఈ పర్సన్. అండ్ ప్రజెంట్ ఇది ఒక లో వైబ్రేషన్లో ఉంటుంది ఈ రిలేషన్షిప్. అండ్ గ్రాడ్యువల్గా ఒక అఫీషియల్ రిలేషన్గా మారుతుంది. అంటే ఈ రిలేషన్షిప్కి సక్సెస్ వస్తుంది. అండ్ దాన్ని అఫీషియల్ కూడా చేయబోతున్నారు మీ పర్సన్. ఓకే. చాలా ధైర్యంగా ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. మీ పర్సన్ సైడ్ నుంచి మిమ్మల్ని ఏది అడగరు, అంటే ఏ డిమాండ్స్ ఏమి ఉండవు, మీరు ఇలానే ఉండాలి అలానే ఉండాలని. కానీ ఇక్కడ మీ సైడ్ నుంచి మాత్రం మీ పర్సన్కి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓకే. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీరు సీక్రెట్ మ్యారేజెస్ కూడా చేసుకుంటారు. బట్ అది ఆ సీక్రెట్ మ్యారేజే తర్వాత మీరు అఫీషియల్ చేస్తారు. ఓకే. అది కూడా కొంతమందికే రెజొనేట్ అవుతుంది, అందరికీ రెజొనేట్ అవుతుంది పాయింట్. ఓకే. అండ్ ఈ పర్సన్ ఎవరు చీట్ చేశారు తన పాస్ట్లో. ఆ చీటింగ్ కూడా రిగార్డింగ్ ఫైనాన్సెస్. ఓకే. వాళ్ళ రిలేషన్షిప్లో ఫైనాన్సెస్ మెయిన్ రోల్ అనమాట. బట్ ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చి మీ పర్సన్ని రాంగ్ ట్రాక్ పైకి తీసుకెళ్ళడం, రాంగ్ పర్సన్ని చూస్ చేసుకోమని చెప్పడం, అలా కూడా జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ మీ పర్సన్ అలాంటి ఎవరి దగ్గర డెసిషన్స్ తీసుకోవడం కూడా మానేశారు. తనకి ఎవరైతే రాంగ్ డెసిషన్ ఆర్ రాంగ్ అడ్వైజ్ ఇచ్చారో
వాళ్ళందరినీ కూడా దూరం పెట్టడానికి ఫిక్స్ అయ్యారు. ఈ పర్సన్ కొంచెం సాడ్నెస్లో ఉన్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మీరు డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి. అండ్ న్యూ జాబ్ కోసం కొంతమంది ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ కొంతమంది మీతో కలిసి బిజినెస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు. అండ్ మిమ్మల్ని మీ పర్సనే దగ్గరుండి చూసుకోవాలి. మీ కేర్ అనేది మీ పర్సనే చూసుకోవాలి అనేది మీ పర్సన్ ఇక్కడ డిసైడ్ అయ్యి అప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు. కానీ మీరేమనుకుంటారంటే ఒక్కొక్కసారి మీ పర్సన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సో అలా మీ పర్సన్కి మీకు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కొంతమంది ఏమో మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల మీ ఇద్దరికి గొడవలు రావచ్చు. బట్ కొంతమంది విషయంలో ఇంకెవరో వచ్చి మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టచ్చు. సో అలా కొన్ని ఆబ్స్టకల్స్ అనేవి ఫేస్ చేస్తారు. కొంచెం ట్రబుల్సమ్ లైఫ్ మీ ఇద్దరిది. ఆ ట్రబుల్స్ అన్నీ కూడా మీ సైడ్ నుంచి ఉండవు, మీ పర్సన్ సైడ్ నుంచి ఉంటాయి ఎక్కువ. ఓకే, మీ పర్సన్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ మీ పర్సన్కి. మీకు రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఆర్ కంప్లీట్గా లేవు అనుకోండి. ఓకే, సో అలాంటప్పుడు మీరు మీ పర్సన్కి ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయగలరు. మీ పర్సన్ని మీరు కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ఒక కిడ్ లాగా చూసుకుంటే మీ పర్సన్ని మీరు ఒక కిడ్ లాగా చూసుకుంటారు. సో అలా ఒక డీప్ బాండింగ్గా షిఫ్ట్ అవుతున్నాయి ఎనర్జీస్, డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటారు మీరిద్దరు ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటారు మీరిద్దరు. అందరికీ ఒక హ్యాపీ రిలేషన్షిప్ మీది. ఓకే, ఒక జెన్యూన్ రిలేషన్షిప్తో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. అదే మీ పర్సన్ ఇచ్చే ఒక లవ్ ఆఫర్ అన్నమాట. ఓకే, బట్ మీరు కొన్నాళ్ళు మీ పర్సన్ అబ్జర్వేషన్లో పెడతారు, కానీ తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే, మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అయ్యాకే మీ దగ్గరికి వస్తున్నారు. ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్స్ ఆడటానికో లేదా మిమ్మల్ని మళ్ళీ మ్యానిపులేట్ చేయడానికో లేదా మళ్ళీ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోవడానికో రావట్లేదు. మీ మధ్య ఉన్నది ఈ డిస్టెన్స్ ఎందుకు ఉంది అని అంటే థర్డ్ పార్టీ ఇష్యూస్, సమ్ కార్మిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ కార్మిక్ డెట్ ఇంకా క్లియర్ అవ్వాలి మీ పర్సన్కి. ఆ క్లియర్ అయితే మీ పర్సన్ కూడా ఆ నెగిటివ్ ఫేస్ నుంచి బయటపడతారు. ఓకే, సో దేనికి మీరు హెల్ప్ చేయాలి. మీరంతటా మీరు హీల్ అయిపోతున్నారు, దట్ ఈస్ ఓకే, గుడ్, వెరీ గుడ్. అక్కడ మీ పర్సన్ హీల్ అవ్వడానికి మీరు హెల్ప్ చేయాలి. ఓకే, అంతే. మీ పర్సన్ తనంతట తానే హీల్ అవ్వాలి, అలా మీరు హెల్ప్ చేయండి. మీరు వెళ్ళి మీ పర్సన్ హీల్ చేయలేరు. మీ పర్సన్ తన పాస్ట్ని ఎప్పుడైతే కంప్లీట్గా మర్చిపోతారో అప్పుడు ప్రాపర్ హీలింగ్ అనేది జరిగింది అని అర్థం. సో అది కూడా జరగబోతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. బట్ ఇట్ టేక్స్ టైం, చాలా టైం అనేది పడుతుంది మీ పర్సన్కి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక చైల్డిష్ నేచర్, చాలా సెన్సిటివ్ మీ పర్సన్. సో అలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మీరు వెయిట్ చేయాలంటే చేయొచ్చు, మూవ్ ఆన్ అయిపోవాలి, నాకు ఇవన్నీ వద్దు అనుకుంటే ఇప్పుడే మూవ్ ఆన్ అయిపోండి. ఆ లవ్ ఆఫర్ని మీరు యాక్సెప్ట్ చేయకండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు మూవ్ ఆన్ అయితే ఈ పర్సన్ మళ్ళీ చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. సో ఆ కర్మ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది తర్వాత. సో డిసైడ్ చేసుకునేటప్పుడే కొంచెం ఆలోచించి డిసైడ్ చేసుకోండి వెదర్ ఈ రిలేషన్షిప్ మీకు కావాలా వద్దా. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అది. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 1111 విత్ 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, 555 ఆన్ ద క్లాక్. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. లాస్ట్ 2 days నేను రీడింగ్స్ చేయలేదు, వీడియోస్ కూడా చేయలేదు. ఈరోజే చేసాం వీడియోస్ అండ్ రీడింగ్స్ కూడా ఈరోజే చేశాను. సో ఎవరికైనా కొంచెం డిలే అయితే రీడింగ్స్ కొంచెం
కోఆపరేట్ చేయండి నాకు. ఓకే, సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, ఛానల్ని బూస్ట్ చేయండి, అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.